యూపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందారు. భార్య పిల్లల గొంతు కోసి ఉరివేసుకున్నాడు భర్త. శ్రావస్తి జిల్లా కైలాష్పూర్లో ఘటన చోటు చేసుకుంది. 5 రోజుల కిందటే ముంబై నుంచి గ్రామానికి వచ్చింది ఈ కుటుంబం. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లా కైలాష్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవలే ముంబై నుంచి గ్రామానికి తిరిగి వచ్చిన ఓ కుటుంబం మృత్యువాత పడింది. భార్యాభర్తతో పాటు 3 పిల్లలు ఇంట్లోనే విగత జీవులయ్యారు. ఒకే ఇంట్లో 5గురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. భార్య పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తేలింది. అయితే ఈ దారుణానికి భర్త ఎందుకు ఒడిగట్టాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు కూడా అంటూ ఉన్నారు. కైలాష్పూర్ గ్రామానికి చెందిన రోజలీ షహనాజ్ దంపతులకు 2 కూతుళ్లు, ఒక కొడుకు కూడా ఉన్నారు. రోజలీ కుటుంబంతో కలిసి ముంబైలో ఉంటూ ఉన్నాడు. సోదరికి పెళ్లి కుదరడంతో రోజలీ భార్య పిల్లలతో కలిసి 5 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. నిన్న ఉదయం 8 గంటలు దాటుతున్న రోజలీ కుటుంబం తలుపులు తెరవకపోవడంతో మిగతా కుటుంబ సభ్యులు తలుపులు తట్టారు. అయినా కూడా ఉపయోగం లేకపోవడంతో గ్రామస్తుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లడం జరిగింది. అయితే గది లోపల రోజలీ భార్య పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండగా అలీ ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబంలో 5గురు చనిపోయారని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య పిల్లలను చంపేసి రోజలీ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. కుటుంబ కలహాల వల్లే రోజలీ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకే కుటుంబంలో 5గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు.